బైబుల్లో ఇంత దరిద్రం ఉందా? వెరీ గుడ్. నేను మన కర్ణాకర్ అనేది చూస్తున్నా, లలిత్ కుమార్ అనేది చూస్తున్నా, మన భాస్కర్ గారి వీడియోలు చూస్తున్నా, అన్ని చూస్తున్నా. జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది? నేను అన్నాన్ని పూజిస్తాను, ఈశ్వరుని పూజిస్తాను. నేను అమ్మవారి సేవలో చాలా సంవత్సరాలు పనిచేశాను. అమ్మవారి సేవలో నాకు అదేం లేదు. నాకు దేవుడు మత్తాలో ఉంది కూడా మక్కేశ్వర ఆయన ఇవ్వడానికి చెప్పి ఆయనే పూజిస్తున్నా నేను. అవును, అది మన చరిత్ర తెలుసుకుంటూ ఉంటుంటే అసలు నాన్నగారు కూడా అదే చెప్పారు. నాన్నగారు కూడా మన చరిత్ర చాలా గొప్పది, మనమంతా ఒకప్పుడు హిందువులకే ఔరంగజేబు కాలంలో మనం ఇలా కొన్ని దురస్తముల వల్ల వాళ్ళ మతాన్ని స్వీకరించారని చెప్పి నాన్న ఒక పుస్తకం కూడా రాశారు. వర్గాలలో కొట్టుకొని పోయింది. అయ్యో, నాన్న చాలా గ్రంథాలు ఆయన మన చాలా పుస్తకాలు చదివాడు ఆయన. నాకు సహజాను వింటున్నానా, అంటే జర్నీలో ఉన్నాం. జర్నీలో ఉన్నారా? అయ్యో, మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు చెప్పండి, నేను ఫోన్ చేస్తాను. మొత్తానికి నువ్వు నీ పూర్వీకుడు యొక్క గొప్పతనాన్ని గుర్తించావు. అయ్యో, నాన్నగారు అయితే మన వైసమ్మల గుడి తెలుస్తారా వరంగల్లో, ఆ గుడిలో ఆయన తీసుకెళ్లి ఆ రాతి అంటే ఆ స్తంభాన్ని ఆ కాలంలో ఎలా అంటే ఇప్పుడంటే మిషన్లు ఉన్నాయి, ఇప్పుడు ఆ కాలంలో ఎలాంటి మిషన్లు ఉన్నాయి, ఒక చిన్న రాయి అంటే ఆ దారం వచ్చే సందులో వచ్చి ఆ పనిముట్లు ఎలా తయారు చేశారు, ఎంత గొప్పగా తయారు చేశారు, స్తంభాన్ని ఎలా నిలబెట్టాలి, మన అంటే మన గొప్పతనం ఎలాంటిదని చెప్పి ఆయన చాలా చెప్పేవాడు. ఆయన ద్వారా నాకు వచ్చింది. ఆయన కూడా ఒక మాట చెప్పేవాడు, మనకు గాంధీ వల్ల రాలేదు, గాంధీ నెహ్రూ తనము నీచులు, మనకు వచ్చింది సుభాష్ చంద్రబోస్ వల్ల వచ్చింది, భగత్ సింగ్ వల్ల వచ్చింది, అల్లూరి సీతారామరావు అని కూడా చెప్పేవాడు. ఈ విషయం హిందువులు అనుకునే బొందుగాలకు తెలియాలి. అయ్యో లేదయ్యా, లేదు. అసలు ఒకళ్ళ ఇంట్లో నేను భగవద్గీత చేస్తే చదువుకుంటున్నాను, భగవద్గీత చదువుకుంటున్నాను. అబద్ధం చెప్పట్లేదు, నేను నమ్ముతా. ఇప్పుడు సైజాన్ నువ్వు ఫోన్ ఎత్తగానే జై శ్రీరామ్ చెప్పావు, అది నీ సంస్కారాన్ని తెలియజేస్తుంది. నేను ఇస్లాంకో క్రైస్తవానికో వ్యతిరేకని కాదు, మూర్ఖత్వానికి, మూఢత్వానికి, అజ్ఞానానికి వ్యతిరేకిని. ఈ భూమి మీద ప్రతి వాడికి వాడి హక్కులు వాడికి ఉంటాయి. ఏదో బుక్కులు పట్టుకొచ్చి ఆ హక్కుల్ని హరిస్తే అది ప్రపంచానికి మాయన మచ్చ అవుతుంది. ఎవ్రీ లివింగ్ బీయింగ్ హ్యావ్ దేర్ ఓన్ ఫ్రీడమ్. మానవత్వం ప్రధానం నాయన. చాలా సంతోషం సైజన్. మేము ఒక చోటకి వెళ్తూ ఉన్నాం, దగ్గర పడుతుంది, మళ్ళీ మాట్లాడదాం. సంతోషం నాయన. నువ్వేం చేస్తుంటావు? నేను ప్రస్తుతానికి ఒక అంటే కార్మికుని. నాయన పెళ్ళి అయిందా? అవునా నాయన. మనం నీకింత జ్ఞానం ఉండడం, ఒక ముస్లిం కుటుంబంలో పుట్టి నీకింత జ్ఞానం ఉండి హిందువులకి లేకుండా పోవడం చాలా దురదృష్టకరం. వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేద్దాం. ఈ సెక్యులరిజం ఎంత ప్రమాదం, ఈ భావజాలం ప్రపంచ నాశనానికి ఎలాంటిది అనేది తెలియజెప్దాం నాయన. నువ్వు అన్నిదా భావించొద్దు, మేము ఊరి దగ్గర పడుతుంది. హరే కృష్ణ నాన్న. జై శ్రీరామ్ నాన్న. ఓం నమ శివాయ నాయన. ఓం నమ శివాయ నాన్న. ప్రశాంతంగా మాట్లాడదాం నాన్న. జై శ్రీరామ్ నాన్న. జై శ్రీరామ్ నాన్న. జై శ్రీరామ్. రెడ్డి.